పెద్దమా పెద్దమా, ఏమిటి నాయన? మనకిష్టని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు? సావుకారు వెంకటాద్రి గారు దొంగతనం చేసి పట్టుబడ్డాడు. దొంగతనం? ఏమిటి నాయన నువ్వు చెప్పేది? అన్నా మిస్టర్ చంద్ర, ఇలా రండి. మీ నాన్నగారికి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవటం చేత పక్షవాతం వచ్చింది. పక్షవాతమా? అవును, ఎడం పక్కంతా ప్యారలైజ్ అయింది. ఆయన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆందోళన కలిగించే విషయాలేవి ఆయన వినకూడదు. ఈ మందులు వాడండి. నేను వెళ్ళి ఒక తైలం పంపిస్తాను. అది రోజుకు 2 సార్లు మథనం చేయండి. అలాగే డాక్టర్. భగవంతుడా, ఈయనకి పక్షవాతం ఏమిటి? వాడిని పోలీసులు పట్టుకుపోవడం ఏమిటి? ఏమిటి పరీక్ష భగవంతుడా? నువ్వెన్ని చెప్పినా సరే కృష్ణ దొంగతనం చేశాడంటే నేను నమ్మలేనా? నువ్వు నమ్మవు. నువ్వెందుకు నమ్ముతావు? నీ ప్రేమకి కళ్ళు చెవులు 2 కూడా లేవు. లేకపోతే పోలీసులు ఊరికి అరెస్ట్ చేస్తారా? పోలీసులు పట్టుకున్న వాళ్ళు అందరూ దొంగలటండి. కాదు, నువ్వు పట్టుకుంటే అవుతారు దొంగలు. పెద్ద లా పాయింట్ అడిగావు, లా పాయింట్. ఇదిగో నేను ఇప్పుడే చెప్తున్నాను, దొంగతనం చేసి జైలుకి వెళ్ళిన వాడు ఇక నా కొంపకి అల్లుడు కావడం వీలేదు. అంతే. అత్తయ్య అత్తయ్య, నేను విన్నది నిజమేనా? కృష్ణ దొంగతనం చేశాడా? ఏమోనమ్మా, నిజానిజాలు ఆ భగవంతుడికే తెలియాలి. అమ్మా ఉషా, నా బిడ్డ దొంగతనం చేశాడంటే నువ్వు నమ్ముతావా? లేదత్తయ్య, కృష్ణ ఎప్పటికీ అలాంటి పని చేయలేడు. కృష్ణ దొంగ కాడు, కాలేడు. డిపాజిట్ కట్టడానికి ఈవేళ ఆఖరు రోజు అనుకుంటా. ఈ డబ్బు తీసుకెళ్లి కట్టి ఉద్యోగంలో జాయిన్ అవ్వండి. అదే మీ నాన్నగారు వాళ్ళు ఎలాగో కాలేదు కదా, అందుకని మా బాబాయ్ దగ్గర తెప్పించాను. తీసుకోండి. ఏమండి, మావయ్య గారితో కూడా చెప్పెళ్తే ఆయన కూడా చాలా సంతోషిస్తారు. పదండి. నాన్న, ఉద్యోగానికి డిపాజిట్ కట్టడానికి వెళ్తున్నాను. డిపాజిట్ కట్టడానికి ఆఖరు రోజు కదా అని నేనే ఏర్పాటు చేశాను మావయ్య గారు. వెళ్ళొస్తాను నాన్న. ఈ డబ్బే గనక నిన్న ఇచ్చుంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు కదమ్మా. నిజానిజాలు ఆ భగవంతుడికే తెలియాలి. ఈ సూత్రాలమ్మి ఆ డబ్బుతో మీ తమ్ముడిని విడిపించరా? నీ పిచ్చి గాని ఇది జరిగే పని కాదమ్మా. తమ్ముడు డబ్బుతో సహా దొరికిపోయాడు. పోలీసులు అంత సులభంగా విడిచిపెట్టరు. ఎక్స్క్యూజ్ మీ ఇన్స్పెక్టర్, మా అన్నయ్యతో 1 నిమిషం మాట్లాడొచ్చా? ఆల్ రైట్. థ్యాంక్స్. అన్నయ్య, నాకు తెలుసు నువ్వు నన్ను ఆశ్రయించుకుంటావని. తమ్ముడు, నాన్నగారు ఎలా ఉన్నారు? దుఃఖంతో కుమిలిపోతూ జీవోత్సవంలా మంచం మీద ఉన్నారు. నాన్నగారు ఆరోగ్యం దెబ్బతిన్నందుకు, నేను జైలుకు వెళ్తున్నందుకు అమ్మ కుమిలిపోతుంది. జాగ్రత్తగా చూసుకో. నీకు ఉద్యోగం వచ్చిందా? వచ్చింది. ఈరోజే జాయిన్ అయ్యాను. నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావు, నేను జైలుకి వెళ్తున్నాను. మన ఇద్దరి జీవితాల్లోనూ మలుపు ఒకేసారి వచ్చింది. కంగ్రాచులేషన్స్. వస్తా. అమ్మా అమ్మా, తమ్ముడికి 6 మాసాలు జైలు శిక్ష వేశారు. 6 మాసాలు జైలు శిక్ష? అవునమ్మా, నేనెంతగానో ప్రయత్నించాను, అయినా లాభం లేకపోయింది.
ఏమండి? ఏమండి? ఏమిటండి ఇది? ఏమైంది? ఏమైందండి? ఒరేయ్, నువ్వు వెళ్ళి డాక్టర్ తీసుకురా బాబు. అమ్మ, నువ్వు వెళ్ళి తైలం పట్టురా. పాపా, ఏమండి? ఏమండి? ఏమిటండి ఇది? చెప్పండి. ఏమిటండి? ఏమిటి? ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి. ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పండి. 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 ఏమండి? ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పండి. ఎంత పని చేశారండి? కృష్ణ, నేను చూడటానికి ఎవరో వచ్చారు. ఆఫీసులో రమ్మంటున్నారు. ఉషా, నువ్వు ఇక్కడికి వచ్చావా? ఈ సంగతి మీ నాన్నగారికి తెలుసా? మా అమ్మ నాన్న బాగున్నారా? ఏమిటి ఉషా, మాట్లాడవే. మీ నాన్నగారు మా నాన్నగారు చనిపోయారు. ఉషా, ఆగు. ఈ చావు కబురు చెప్పడానికి జైలు దాకా వెళ్ళొస్తున్నావు అన్నమాట. అవును. ఈ పని చేయడానికి ఆ ఇంట్లో ఎవరు దిక్కులేరా? పెళ్లి కాని పిల్లని ఇలా రోడ్ల పడి తిరుగుతూ ఉంటే కోరికలు చూసినట్టు నా బరువు ఊళ్ళో వాళ్ళంతా దూసి పారేస్తారే. ఎవరండి దూసేది? కాబోయే భర్త దగ్గరికి వెళ్ళొస్తే తప్ప? నర్మి, కోరుకుడు బాహం నువ్వు కోటేనండి. ఆమ్లెట్ అని మాత్రం అనకండి. ఏమిటే ఇన్నేళ్ల తర్వాత ఎదురు తిరుగుతున్నావు? భర్తగా భర్త ఎవడే కాబోయే భర్త? వారి ఇంటర్వ్యూ కావడానికి వీల్లేదని నేను లోగనే చెప్పానుగా. ఈ వేళేమో చూసి రమ్మంటావు, రేపేమో రమ్మంటావు. నేను ఒక బంగారు గుడ్డు లాంటి కుర్రాడు చూశాను. ఆ సంబంధం మీరు కాదన్నారా? మీకు నాకు గొడవే కాదు, గొడవ మీద గొడవ అవుద్ది. నాకు ఇష్టం లేని పెళ్లి చేయడానికి మీకే హక్కుంది. కదా ఏమిటి హక్కుల గురించి మాట్లాడుతున్నావు? కోడిని అడిగి బుట్ట మొయ్యం, పిల్లని అడిగి పెళ్లి చెయ్యం. ఈ సంబంధం నాకు నచ్చింది, నువ్వు చేసుకు చేరవలసిందే. నాన్న, కట్టుకుని విప్పేసి చిరిగిపోతే పారేసే చీరల్ని బజార్లో ఎంచి మంచివి తీసుకుంటాం. అలాంటిది జీవితాన్ని పంచుకోవాల్సిన భర్తను ఎంచుకోవడంలో నాకు ఈ మాత్రం స్వతంత్రం లేదా? లేదు, ఆడపిల్లకుండే స్వతంత్రం వల్ల పెళ్లి కావాల్సిన బట్టలు బంగారం ఎన్నుకోవడం వరకే. భర్తను ఎన్నుకునే హక్కు బాధ్యత మాది. ఇంకేం గొడవ పెట్టకు. ఈ సంబంధానికి ఒప్పుకుని నోరు ముసుకు పనుండు.